లక్ష్మీదేవికి నివేదించే ప్రసాదాల్లో బెల్లం పొంగలికి చాలా ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీ అమ్మకి చాలా ఇష్టమైన ప్రసాదం అన్నమాట బెల్లం పొంగలి. ఇందులో చిటికెడంతా ఇది వేసినంత చేత ఆ పొంగలి ఎంతో పవిత్రంగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ బెల్లం పొంగలి. మా ఇంట్లో మేము ఎలా తయారు చేసుకుంటామో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ఈరోజు మనం బెల్లం పొంగల్ తయారీ విధానం చూద్దాం. ఇక్కడ మనం 1 గ్లాసు బియ్యం తీసుకున్నాము, 3/4 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాము, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాము. ఫస్ట్ వీటినైతే నీట్గా ఏరుకోవాలి. మనం దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఏరుకోవాలన్నమాట. రాళ్ళు పురుగులు ఏమీ లేకుండా ఈ బియ్యము పెసరపప్పు 2 నీట్గా శుభ్రంగా ఏరుకోవాలి. ఇక్కడ మనం 1 గ్లాసు బియ్యం తీసుకున్నాము, 3/4 గ్లాసు పెసరపప్పు అయితే తీసుకున్నాము. వీటిని శుభ్రంగా ఏరుకొని ఈ బియ్యము పెసరపప్పు తర్వాత మనం తీసుకున్న పచ్చిశనగపప్పు కూడా ఇందులో వేసి శుభ్రంగా అయితే కడిగి పెట్టుకోవాలి. 3 రకాల పప్పులతో అయితే మనం బియ్యము పెసరపప్పు పచ్చిశనగపప్పు ఈ 3 ధాన్యాలతోటి మనం ఈరోజు బెల్లం పొంగల్ తయారు చేస్తున్నాం. వీటిని అయితే శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 5 గ్లాసులు మనం వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 5 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాము. స్టవ్ పైన పెట్టేసి అన్నం అయితే ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన అన్నంకి కాచి చల్లార్చిన పాలు తగినన్ని అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 గ్లాసులు పాలు అయితే వేసాను. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలత పెట్టుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు పాలు అయితే వేసాను. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత బెల్లం అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకొని చిన్న మంట పైనే ఉండాలి. మూత పెట్టేసి కాసేపు ఈ రైస్ అయితే ఉడికించుకోవాలన్నమాట. ఈ బెల్లం గడ్డలు లేకుండా సాఫ్ట్గా కరిగిపోతుంది. ఇదండి, ఈ విధంగా అయితే కాసేపు ఉడికించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మాడిపోకుండా జాగ్రత్తగా అయితే వండుకోవాలన్నమాట. ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకొని ఈ విధంగా సరిపోతుంది. ఈ మాత్రం జారు సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని స్టవ్ పై నుంచి దించి ఈ పొంగలి కింద పెట్టేద్దాము. తర్వాత కొన్ని జీడిపప్పులు అయితే తీసుకోవాలి, 4 యాలక్కాయలు అయితే తీసుకోవాలి. స్టవ్ పైన ఇలాంటి చిన్న కడాయి పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, నీసు వండని గిన్నెల్లోనే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 స్పూను నెయ్యి అయితే వేసుకోవాలి. మీకు కొద్దిగా నెయ్యి ఎక్కువ కావాలంటే కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వీటినైతే దోరగా అయితే వేయించుకోవాలి. మాడిపోకుండా ఈ విధంగా దోరగా వేయించుకొని ఇప్పుడు దీన్ని బెల్లం పొంగల్ పైన వేసుకోవాలి. మీకు ఇంకొంచెం నెయ్యి కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. ఈ బెల్లం పొంగల్ పైన ఈ జీడిపప్పు ద్రాక్ష అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న యాలక్కాయలు ఈ విధంగా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడంతా పచ్చకర్పూరం ఫ్రెండ్స్, చిటికెడు అంటే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చకర్పూరం వేసినందువల్ల ఈ పొంగలికి మంచి సువాసన, గుడిలో ఎలా ఉంటుందో బెల్లం పొంగలి అలాంటి స్మెల్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. దేవుడికి నివేదించే బెల్లం పొంగలి చాలా సూపర్గా తయారు చేసుకోవచ్చు. అస్సలు గడ్డ కట్టదు. మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సాఫ్ట్గా నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మా ఇంట్లో మేము ఇలాగే తయారు చేస్తాము. మీరు కూడా ట్రై చేయండి. ఈ వరలక్ష్మి వ్రతంకి చాలా సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. మీ పూజకి మా వీడియో చూసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.